ఈ ప్రభుత్వం వచ్చినదకే అంగన్వాడీలకి అసలైన ఈ ప్రభుత్వ పాలనలో అసలైన మేలు జరిగిందని చెప్పేసి అయితే వైసీపీకి సంబంధించిన అనుకూల మీడియా ఒక పక్క బాగా ఊదుకుంటున్న పరిస్థితి. నిజంగానే ఈ ప్రభుత్వం వచ్చినాక అంగన్వాడీలకి నిజంగా మేలు జరిగిన పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్తారు? అంగన్వాడీలకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగితే 11 రోజుల నుంచి సెంటర్లు మూసేసి ఇక్కడ సమ్మెకి ఎందుకు దిగుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ అనేక మార్లు తిరిగారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు దశల వారీగా అనేక ఆందోళనలు జరిగినాయి. ఏనాడు అంగన్వాడీని పిలిచి మాట్లాడి చర్చించి సమస్య పరిష్కారం చేసే దిశలో కనీసం వింటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకనే అనివార్యంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. మేము ఇప్పటికైనా కోరుతా ఉన్నాం. నిన్న మంత్రి గారు ప్రకటన చాలా ఎదురు చూసాం. ముఖ్యమంత్రి గారు పుట్టినరోజైనా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి తీపి కబురు జరుపుతారేమోననేది. ఈరోజు అంగన్వాడీలకి తీపి కబురు కాదు కదా, ఈరోజు బుజ్జగింపులు, బెదిరింపులతోటి నిన్న మంత్రి గారి ప్రకటన కనపడింది. ఏం చెప్తా ఉన్నారు? అంగన్వాడీలకి చీరలు ఇచ్చాం, సార్లు ఇచ్చాం, ఫోన్లు ఇచ్చాం, ఏనైనా మీ సమ్మె ఆపండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఇచ్చి ఈరోజు మాకు బీపీలు, షుగర్లు పెంచారు మంత్రి గారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అనేక యాప్లు తీసుకొచ్చి పని భారం పెంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా ఏమి మేలు చేసినట్టు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, కరెంటు ఛార్జీలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు కావచ్చు, ఈరోజు అనేక రెట్లు పెరిగినాయి. ఇచ్చేది అంగన్వాడీ వర్కర్కి 11,500, హెల్పర్కి కేవలం 7,000 ఇస్తున్నారు, మినీ వర్కర్కి 7,000 ఇస్తున్నారు. ఏమాత్రం సరిపోట్లా. ఈ ఇచ్చే డబ్బులు కూడా సగం డబ్బులు ఈరోజు సెంట్రల్ నిర్వహణకే ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. అందుకనే కనీసం వేతనాలు ఈరోజు 26,000 ఇవ్వాలి. 26,000 కాదు కదా, ముఖ్యమంత్రి హామీనన్న అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. పక్కనే తెలంగాణలో మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మినీల్ని మెయిన్ చేస్తున్నామని చెప్పేసి జీవో ఆల్రెడీ ఇచ్చారు. గుజరాత్లో గ్రాట్యుటీ అమలు చేస్తూ ఉన్నారు, కర్ణాటకలో గ్రాట్యుటీ అమలు చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది డబ్బులు లేవు అని. అంటే అంగన్వాడీలకు ఇవ్వడానికే డబ్బులు లేవా? ఈరోజు అడగకుండానే మొన్న సచివాలయ ఉద్యోగులకు 7,500 రూపాయలు పెంచారే, దానికేం మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఋషికొండలో ఎస్టేట్లు కడతా ఉన్నారు 400 కోట్ల రూపాయలకి. ఈరోజు ఎవరు అడిగారని చెప్పేసి 20,000 కోట్ల రూపాయలు నువ్వు అదానికి కట్టబెట్టి ఈరోజు అన్ని జిల్లాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు డబ్బులు లేక కాదు, ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల ఏమాత్రం బాధ్యత లేదు. అందుకనే ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల రోడ్ల మీదకి దించారు. ప్రభుత్వం ఎప్పుడైనా పునఃపరిశీలన చేయాలి, వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీల్ని మెయిన్గా మార్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతవరకు మా పోరాటం కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చెప్పండి మేడం, అంటే నీతి ఆయోగ్ ప్రశంసలు కూడా అంగన్వాడీలు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ చాలా టాప్లో ఉంది. నీతి ఆయోగ్ కూడా ఈ విషయంలో ప్రశంసలు కురిపించింది అన్నట్టుగా కూడా, ఆ ఘనత మాదే, మా ప్రభుత్వానికే చెల్లుతుంది అన్నట్టుగా కూడా ఆ ఖాతాని వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేసుకుంటుంది. అంటే ఈ ప్రశంసలు ఇవన్నీ కూడా టాప్ అని చెప్పుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే మీరు అడుగుతున్న డిమాండ్లని పట్టించుకోకుండా మేము టాప్ అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకోవడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికైనా నీతి ఆయోగ్ ప్రకటించింది ఏదైతే ఆంధ్ర టాప్ అని చెప్పిందో ఇది వాస్తవం. ఎవరు పనిచేశారు? ముఖ్యమంత్రి గారో, మంత్రి గారో, లేకపోతే అధికారులు పనిచేస్తే టాప్కు రాలేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు ఈరోజు అనేక కష్టపడి రాత్రనక పగలనక ఈరోజు రిపోర్టులు తీసుకొని ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం టాప్లోకి వచ్చింది. అంగన్వాడీ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సేవలు చేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం టాప్లోకి వచ్చింది. అటువంటి టాప్లోకి తీసుకొచ్చిన అంగన్వాడీలు ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2011 నుండి వేతనాలు పెంచలేదు. ఈరోజు గర్భిణీలు, బాలింతలకి ఆహారాన్ని అందించాలి అని చెప్పేసి చెప్తున్నారు. పౌష్టికాహారం గురించి చెప్పమంటున్నారు. మరి అంగన్వాడీలకు పౌష్టికాహారం అవసరం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే మేము బతకటానికి మాకు ఆకలి మంటలు
పోరాటం ఇది మాది. అందుకని బతకటానికి మా పిల్లలు బతికించడానికి ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి, వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక నిజంగానే అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించిన పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్పారు? నాడు నేడు పేరుతోటి కొత్త బిల్డింగ్లు కట్టారు, తప్పకుండా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మెటీరియల్ చాలా బాగా మంచి మెటీరియల్ పంపిస్తూ ఉన్నారు, మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు గర్భిణీలు బాలింతలకు ఇచ్చే ఫుడ్ మాత్రం చాలా నాసిరకంగా వస్తూ ఉంది. చాలా ఉబ్బిపోయిన పాల ప్యాకెట్లు వస్తున్నాయి, కుళ్ళిపోయిన గుడ్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఖర్జూరు బాల సంజీవిని పేరుతోటి వైఎస్ఆర్ కిట్ల పేరుతోటి చాలా నాసిరకం వస్తూ ఉంది. ఈరోజు కాంట్రాక్టర్లకి కమిషన్ కోసం నాసిరకం సరుకులు అందిస్తూ ఉన్నారు. ఈ నాణ్యమైన సరుకులు ఇవ్వాలి అనేది కూడా మేము సమ్మె సందర్భంగా ఒక డిమాండ్ పెట్టాం. అట్లనే ఎప్పుడో నిర్ణయించిన మెనూ ఇప్పటికీ లబ్ధిదారులకు అమలు చేస్తూ ఉన్నారు. పిల్లాడికి 75 గ్రాములు బియ్యం ఇస్తారు, ఒక్క పిడికిలు రావట్లేదు. ఎవరైనా తినే పిల్లోడికి అదనంగా ఒక ముద్ద పెట్టాలంటే ఈరోజు సరిపోవట్లేదు. 5 గ్రాములు నూనె ఇస్తూ ఉన్నారు, ఎలా సరిపోద్ది? అందుకనే మెనూ రేట్లు పెంచాలి, మెనూ ఛార్జీలు కూడా పెంచాలి అని చెప్పేసి కూడా మేము సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.